హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ స్వప్న. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ రోజు ఈ వీడియోలో మీకు నేను ఫ్లిప్కార్ట్ నుంచి తీసుకున్నటువంటి 5 కుర్తీ సెట్స్ రివ్యూ అయితే మీతో షేర్ చేస్తాను. వీటి అన్బాక్సింగ్ అండ్ ట్రై ఆన్ హాల్ చూద్దాము. ఈ మంత్ ఎండ్ మనకు ఒక బిగ్ సేల్ అయితే రాబోతుంది ఫ్లిప్కార్ట్లో. కాబట్టి మీరు వీటిలో ఏమైనా నచ్చితే మీ కార్ట్కి యాడ్ చేసి పెట్టుకోండి. సేల్ టైంలో హ్యూజ్ డిస్కౌంట్స్ ఉంటాయి కాబట్టి హ్యాపీగా మీరు షాపింగ్ అయితే చేసుకోవచ్చు. ఇవి ఎలా ఉన్నాయి అనేది ట్రై ఆన్ హాల్ కూడా మీకు సైడ్ క్లిప్పింగ్ యాడ్ చేస్తాను, చూస్తే మీకు అర్థమవుతుంది. అండ్ వీటికి సంబంధించిన లింక్స్ అన్ని కూడా డిస్క్రిప్షన్ అండ్ పిన్ కామెంట్లో ఉంటాయి, కావాల్సిన వాళ్ళు చెక్అవుట్ చేయొచ్చు. ఫస్ట్ వచ్చేసి ఇదండి, మెజెంటా కలర్ది సింపుల్ నెక్ వచ్చింది అండ్ 3/4 హ్యాండ్స్ అండ్ మనకి హ్యాండ్స్కి కూడా బార్డర్ వస్తుంది. అండ్ శారీకి వచ్చినట్టుగా సింపుల్ బుటీస్ వచ్చాయి అక్కడక్కడ. చాలా అంటే ఈ కలర్కి గోల్డెన్ కలర్ వర్క్ అనేది చాలా బ్యూటిఫుల్గా ఉంది. బ్యాక్ సైడ్ వచ్చేసి మనకి ప్లెయిన్ ఇలా ఉంటుంది. సో దీనికి మనకి నేను చూపించే అన్నిటి కూడా 3 పీస్ సెట్స్. మనకి బాటమ్ అండ్ దుపట్టా టాప్ 3 వస్తాయి. సో బాటమ్ వచ్చేసి ఇలా ఇచ్చారు. దుపట్టా అయితే మంచి ఫెస్టివ్ లుక్ వచ్చేలాగా బ్యూటిఫుల్ లేస్ వర్క్ తోటి చాలా బాగా ఇచ్చారు. సన్న మనకి బిందీస్ ఉంటాయి చూడండి, అలాగా చిన్న వర్క్ అయితే ఇచ్చారనమాట ఆల్ ఓవర్ ద చున్నీ. మనకి మోస్ట్ ఆఫ్ ద గోల్డెన్ వర్క్ ఉన్నటువంటి అన్ని కుర్తీస్కి కూడా మ్యాచ్ చేసుకోవచ్చు. బాగుంది ఇది. దుపట్టా అయితే చాలా బాగుంది. అంటే మంచి ఫెస్టివ్ వేర్కి వేసుకునే లుక్ వచ్చేలాగా ఇచ్చారనమాట. సో దిస్ ఈజ్ బ్యూటిఫుల్. మీకు నేను చూపించే ప్రతి కుర్తా సెట్ వేసుకుంటే ఎట్లా ఉంటుంది అనేది సైడ్ రెఫరెన్స్ వీడియో నడుస్తూ ఉంటుంది, చూడండి. సో దట్ ఈ డ్రెస్ మీకు వేసుకున్నాక ఎలా ఉంటుంది అనేది అర్థమైపోతుంది. నెక్స్ట్ వచ్చేసి ఇది ఒక కాటన్ కుర్తీ సెట్ అండి. సో వైట్, ఎల్లో అండ్ గ్రీన్ కాంబినేషన్ ఇలా వస్తుంది. హ్యాండ్స్కి మనకి ఈ విధంగా 3/4 హ్యాండ్స్. బాగుంది కదా. సో బ్యాక్ సైడ్ కూడా మనకి ఆల్ ఓవర్ ద డ్రెస్ డిజైన్ అయితే ఇచ్చారు, ప్లెయిన్గా కాకుండా. సో దీనికి మనకి సింపుల్ దుపట్టా విత్ ద సేమ్ రన్నింగ్ డిజైనే ఇచ్చేసారు. సో ఏదైతే ఉందో అది కాంట్రాస్ట్గా ఏమి ఇవ్వలేదు. మనకి డ్రెస్లో ఏదైతే వచ్చిందో సేమ్ అదే దుపట్టా వచ్చేసింది. అండ్ దీని బాటమ్ వచ్చేసి సేమ్ డ్రెస్లో ఉన్న ప్యాటర్నే తీసుకొని మనకి ఇలాగ ఎలాస్టిక్ వేస్ట్ ఉన్నటువంటి ప్యాంట్ అయితే ఇచ్చారు. బాగుంది కలర్ కాంబినేషన్, ఎల్లో వైట్ అండ్ లైట్ గ్రీన్ కలర్. థర్డ్ డ్రెస్ వచ్చేసి ఇది చమ్కీ వర్క్ ఉంది. ఫ్రంట్ నావీ బ్లూ కలర్ అండ్ పింక్ ఫుల్ కంప్లీట్ వర్క్ అండ్ 3/4 స్లీవ్స్ అండ్ లాంగ్ డ్రెస్ అనమాట. కొంచెం అంబ్రెల్లా కటింగ్ స్టైల్లో వస్తుంది. బాటమ్ వచ్చేసి మనకి కొద్దిగా ఇక్కడ సన్నగా సిల్వర్ లేస్ అయితే ఇచ్చారు. అండ్ టాప్ యోక్ పార్ట్ దగ్గర మనకి ఇది చమ్కీ మిర్రర్స్ కాదండి, ప్లాస్టిక్ టైప్ ఉంటాయి కదా, సో అలాంటిది అనమాట. కొంచెం హైలైట్ చేశారు. ఆఫీస్ వేర్గా కానీ అఫీషియల్గా వేసుకోవడానికి బాగుంటుంది సింపుల్గా. సో డైలీ వేర్గా కూడా బాగుంటుంది. దీనికి మనకి దుపట్టా వచ్చేసి మరీ హెవీగా డ్రెస్ అంతా డార్క్ ఉంది కాబట్టి కొంచెం వైట్ అండ్ పింక్ కలర్లో ఇచ్చారనమాట. సో కాంట్రాస్ట్గా ఉంటే చూడడానికి బాగుంటుంది కదా. సో ఇలాగ వచ్చింది దుపట్టా. ఇది ప్యాంట్ వచ్చేసి కంప్లీట్గా వైట్ అండ్ పింక్ డిఫరెంట్గా ఇచ్చేసారు. మనకి డ్రెస్కి ప్యాంట్కి కలర్ కాంబినేషన్ కంప్లీట్లీ డిఫరెంట్ అనమాట. సో పింక్ అండ్ వైట్ కాంబినేషన్లో ఇలా వచ్చేసింది ప్యాంట్. ఫోర్త్ డ్రెస్ వచ్చేసి కాఫీ కలర్, కాఫీ బ్రౌన్ అంటాం కదా, సో ఆ కలర్లో మనకి హ్యాండ్స్ వచ్చేసి ఇలా వచ్చాయి. సో ఆల్ ఓవర్ ద డ్రెస్ మనకి ఈ ప్యాటర్న్లో వచ్చింది. కాటన్, ఇది కాటన్ కలర్, కాటన్ బ్లెండెడ్ ఉంది ఇది. సో బ్యాక్ కూడా మనకి సిమిలర్ రన్నింగ్ కలరే వచ్చేసింది అనమాట. ఇది యాక్చువల్గా డ్రెస్ నేను ఎంఏ పెట్టాను కానీ కొంచెం పెద్దగా అనిపిస్తుంది. సో మేబీ మీది ఎం అయితే స్మాల్ సైజ్ పెట్టుకోండి, ఎందుకంటే నేను పెట్టిన ఎం సైజ్ అయినా కూడా మనకి కొంచెం ఇక్కడ ఇది చూస్తేనే అర్థమైపోతుంది కదా, విడితే చాలా వెడల్పుగా అనిపిస్తుంది. సో వేసుకున్న రెఫరెన్స్ పిక్లో అబ్జర్వ్ చేయండి. ఎం అయినా కూడా పర్ఫెక్ట్గా ఉంది నాకు అనుకుంటే మీరు ఎంఏ ఆర్డర్ చేసుకోవచ్చు, ఎం సైజ్ వాళ్ళు. లేదు అంటే ఒక సైజ్ తక్కువ ఆర్డర్ చేయండి. కొన్ని బ్రాండ్స్ ఏంటంటే వాళ్ళు ఇచ్చే సైజ్ మీద కొంచెం పెద్దగా ఉంటూ ఉంటాయి. సో అలాంటప్పుడు మనం కొద్దిగా బిలో సైజ్ తీసుకోవాలన్నమాట. సో నాకైతే ఇది చాలా లూజ్ ఉండిద్ది అని అనిపిస్తుంది. సో ఎం సైజ్ వాళ్ళు ఈ డ్రెస్ తీసుకోవాలనుకుంటే పర్టికులర్గా మీరు ఎస్ తీసుకోండి. సో ఇది దీనికి దుపట్టా డైయింగ్ స్టైల్ డిఫరెంట్గా ఉంది.
కొంచెం చీతా ప్రింట్ వచ్చినటువంటి స్టైల్లో వచ్చింది ఈ దుపట్టా. బాగుంది. సో సింపుల్గా ఉంది దుపట్టా, మరీ పెద్దగా లేదు, అలా మరీ చిన్నగా లేదు, డీసెంట్ సైజ్ ఇచ్చారు. అండ్ ప్లెయిన్గా ప్యాంట్ ఇచ్చారు. అన్నీ కూడా సింపుల్ ప్లెయిన్ కలర్ ప్యాంట్ ఇచ్చారనమాట. సో కాంట్రాస్ట్గా ఈ డిజైన్కి మనకి ప్లెయిన్ కాఫీ కలర్ ప్యాంట్ అయితే ప్లెయిన్గా ఇచ్చే కలర్ చాలా బాగుంది ఇది. సో డ్రెస్ వచ్చేసి ఈ కలర్, ఇది బీగీ కలరా ఏదో అంటారు కదా, సో ఆ కలర్లో కొంచెం ఫెస్టివ్ వేర్ లుక్ వచ్చేటటువంటిది. చాలా చాలా బాగుంది. ఇదిగోండి మీకు వర్క్ చూపిస్తున్నాను కదా, సింపుల్గా ఆఫీస్ వేర్గా కాలేజ్ వేర్గా చాలా బాగుంటుంది. ఇది డీసెంట్ కలర్, చాలా బాగుంది, నాకైతే బాగా నచ్చింది. సో దీనికి మనకి డ్రెస్ ప్లెయిన్గానే ఇచ్చారు, ప్యాంట్ కూడా సేమ్ ప్లెయిన్గానే వచ్చింది. కొంచెం హైలైట్ చేస్తూ దీని మీద దుపట్టా మాత్రం కాస్త ఆర్గాన్జా క్లాత్లో ఇచ్చారనమాట. సో ఇదిగోండి ఆర్గాన్జా దుపట్టా. కొంచెం హైలైటింగ్ ఏంటంటే ఇది దుపట్టా అనమాట. ఇది ప్లెయిన్ ఉంది కాబట్టి దాని మీద ఈ ఫ్లోరల్ ప్రింట్ ఉన్న దుపట్టా వేసుకుంటే లుక్ అయితే బాగుంది. ఈ ఫ్లిప్కార్ట్ హాల్లో నేను తీసుకున్నటువంటి 5 కుర్తీ డ్రెస్సెస్, వీటిలో మీకు ఏది బాగా నచ్చిందో నాతో కామెంట్ సెక్షన్లో చెప్పండి. అండ్ ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మీకు తెలిసిన ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ కూడా షేర్ చేయండి. అప్కమింగ్ సేల్ టైంలో మీరు షాపింగ్ చేసుకోవడానికి వీటిలో మీకు నచ్చిన ప్రొడక్ట్స్ కార్ట్కి యాడ్ చేసి పెట్టుకోండి. లింక్స్ అన్ని కూడా డిస్క్రిప్షన్ అండ్ పిన్ కామెంట్లో ఉంటాయి. మరొక హాల్ వీడియోతో మళ్ళీ మిమ్మల్ని కలుస్తాను. టిల్ దెన్ కీప్ స్మైలింగ్ అండ్ థ్యాంక్ యూ ఆల్ ఫర్ వాచింగ్. బాయ్.